పలాస రైల్వే స్టేషన్లో 9వ తేదీన జీఆర్పీ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తూ 2 వ్యక్తులు పట్టుబడ్డారు. బీహార్కు చెందిన సజాద్ అన్సారీ, జూలీ ప్రవీణ్ అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరు పలాస నుండి సంత్రాగచ్చికి ట్రైన్ ద్వారా గంజాయి తరలించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది అని ఎస్ఐ మాల్యాద్రి ఆధ్వర్యంలో పోలీసులు లగేజ్ బ్యాగుల్లో దాచిన 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 2 నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని జీఆర్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రభుత్వం గాంజాయి రవాణాను నిర్మూలించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చర్యలు చేపడుతున్నందున వాటిలో భాగంగా రైలు మార్గం ద్వారా ఒడిశా రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గాంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నందున ఆర్పిఎఫ్ సిబ్బంది వారి సమన్వయంతో అన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం అయింది. ఆ ప్రత్యేకమైన నిఘాలో భాగంగా ఈ రోజు ఉదయం పలాస ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక 2 వ్యక్తులు గంజాయిని తీసుకొని రవాణా చేయడానికి, రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి పలాస రైల్వే స్టేషన్కి వస్తుండగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర వారిని అనుమానించి పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే తెలిసిందేమనగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అతని పేరు సజాద్ అన్సారీ, అతని భార్య పేరు జూలీ పర్వీన్. వీళ్ళిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అతనికి తెలిసిన మహమ్మద్ సోను, ఈయన వీళ్ళకి తెలిసిన వ్యక్తి, ఈయన కోల్కతాలో ఉంటాడు. ఆయన గాంజా వ్యాపారం చేస్తున్నట్టుగా మా యొక్క విచారణలో తెలుస్తుంది. ఆయన ఏంటంటే వీళ్ళకి ఆఫర్ ఇచ్చాడు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తాను, మీరు బెరంపూర్ వెళ్ళండి, బెరంపూర్ వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ ని, అంటే ఆయన పేరు సమీర్ సబార్, ఆ వ్యక్తిని కలవండి, ఆ వ్యక్తిని కలిస్తే ఆయన మీకు గాంజా ఇస్తాడు, ఆ గాంజా తీసుకొని మీరు నాకు సంత్రగచ్చి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి అప్పగిస్తే మనిషికి 10,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. వీళ్ళు దానికి ఒప్పుకొని వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి బ్రహ్మపూర్ వచ్చి అక్కడ సమీర్ సబార్ అనే వ్యక్తిని కలిస్తే ఆయన అక్కడ నుంచి ఇంటీరియర్ ఏరియా వాళ్ళ విలేజ్ కి తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళ విలేజ్ కి తీసుకొని వెళ్ళి అక్కడ వీరిద్దరికి కూడా 20 కేజీలు చొప్పున మొత్తం 40 కేజీల గాంజాని వీళ్ళిద్దరికి అప్పగించడం జరిగింది. అప్పగించడమే కాకుండా ఆయన పలాస వరకు వచ్చి వీళ్ళని డ్రాప్ చేసి పలాస రైల్వే స్టేషన్ లో వెయిట్ చేయమని చెప్పడం జరిగింది. తను రైల్వే టికెట్స్ తీసి వీళ్ళకి వాట్సాప్ లో పంపిస్తానన్నాడు. వీళ్ళు ఏంటంటే రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవుతున్న సమయంలో ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వారిని పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని విచారించడం జరిగింది, 2 ముద్దాయిల్ని కూడాను. ఇందులో ఫర్దర్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ సమీర్ సబార్ అండ్ మహమ్మద్ సోను వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా ఫర్దర్ లింక్స్ ఎవరెవరికి, ఈ గాంజా స్మగ్లింగ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ట్రైన్స్ లో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా నిరంతరం నిఘా ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. గాంజా రవాణా నిర్మూలించడమే ప్రధాన ధ్యేయంగా జీఆర్పీ ఆర్పిఎఫ్ సమన్వయంతో కృషి చేయడం అనేది జరుగుతుంది.